హాయ్ అండి, నేను మీ మనీ టైలరు. ఇది మిషన్ లలిత్ గారు మిషన్కి కుచ్చు కుచ్చు వస్తుందని అడిగారు, కామెంట్ పెట్టారు. కామెంట్ పెట్టినందుకు లలిత్ గారు మిషన్ కుచ్చు కుచ్చు వస్తుంది కదా అడిగారు కదా, మీకు నేను చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలో. కుచ్చు కుచ్చు వచ్చేది ఎలాగొస్తుందో, దాన్ని ఎలాగా మనం లైన్ చేసుకోవాలో మిషను. నేను చిట్టు పెద్ద కుట్టు ఎలాగొస్తుందో చెప్తాను, చూడండి. ఇది ఇప్పుడు చూడండి కుట్టు, ఇది బాగానే వస్తుంది కుట్టు. ఇది వచ్చినప్పుడు ఇది మిషను, ఇది ఇక్కడ ఇది ఉంటుంది కదండి, ఇది లూజ్ చేసుకోవటం. ఇది లూజు టైట్గా చేసుకుంటే కూడా ఇలా లూజ్ చేస్తామా, లూజ్ చేస్తే కుచ్చు వస్తుంది అన్నమాట. ఇది చూడండి, కుచ్చు కుచ్చు వస్తుంది అంటున్నారు కదా. దారం బాబనీలో ఇలాగా దారం ఇలాగ ఎక్కించుకోవాలి. చూడండి, అది ఒక మిషన్కి వస్తూ ఉంటుంది. ఆయిల్ చేయాలండి, ఆయిల్ కూడా పోయాలి. చూడండి, ఆయిల్ కూడా పోయాలి మిషన్కి. ఇది బాగా వస్తుంది కదండి. ఇప్పుడు ఇది లూజ్ అయిపోయింది అనుకోండి, ఈ పార్ట్ లూజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు కూడా కుచ్చు కుచ్చు వచ్చేస్తుంది. తేడా వచ్చింది చూడండి, ఇదిగో. ఇదిగో పెద్దగా వచ్చేసింది. ఇది ఎలాగైనా దారం తేడా వచ్చింది. మనం ఇక్కడ చూడండి, ఇది ఇలా కిందకి పెట్టుకుంటే దగ్గర వస్తుంది కుట్టు. ఇక దగ్గర వచ్చింది చూడండి కుట్టు. అదే దూరం పెడతాం చూడండి, ఇది దూరం పెట్టుకుంటే దూరం వస్తుంది. ఒక్కొక్క మిషన్ ఒక్కొక్క లాగిన ఉంటుంది, అది కూడా చూసుకోండి. ఏ మిషన్కైనా పర్వాలేదు, ఉషా మిషన్ అయినా సింగర్ మిషన్ అయినా ఏదైనా బాగానే వస్తుంది. ఇది కొంచెం పెద్దగా వచ్చింది చూడండి కుట్టు. ఇంకా మనం పెద్ద చేసుకుంటే పెద్దది వస్తుంది. ఇదిగో పెద్ద కుట్టు వచ్చింది చూడండి. ఇదిగో మన కుచ్చు రావడం కూడా బాబ్నీలో దారం బుట్ట, బాబ్నీ కేసు ఉంటుంది కదా బుట్ట, దీని అది మనం కరెక్ట్గా లేకపోతే, ఇప్పుడు కరెక్ట్గా ఉంది కనుక కరెక్ట్ వచ్చింది. కరెక్ట్ లేకుండా పెడతాం చూడండి. మీరు బుట్ట తీస్తున్నాం కదా, ఇదిగో బాబ్నీ కేసు తీసామా, ఇది ఇలా పైకి దారం చూడండి, ఇదిగో ఇలాగ వచ్చినప్పుడు అది మనకి కుచ్చు కుచ్చు కూడా వచ్చేస్తుంది. అది కూడా ఇప్పుడు ఇలా ఉంది చూడండి. ఇప్పుడు అలా ఉంది. ఏమన్నా ఇవి కూడా లూజ్ అవుతాయండి ఒకసారి. ఈ నట్లు లూజ్ అయినప్పుడు కూడా కుచ్చు కుచ్చులు వస్తాయి. ఇది టైట్ లూజ్ అవుతాయి. సరిగ్గా రావట్లేదు. ఇది చూడండి, అది కూర్చొస్తుంది. ఇలా కూర్చొస్తుందంటే నేను అది బాబ్ని ఎలా ఉందో చూపిస్తాను. నేను కుచ్చు రావడం అలా కుట్టు పడకపోవడం అలా ఉంటుంది అనమాట. కుట్టు పడట్లేదు అంటే దారం తెగిపోయింది అనమాట, లోపల దారం తెగిపోయింది. చూడండి, ఇదిగో దారం చూడండి, ఇక్కడికి రావాలి. ఈ దారం ఇలాగే ఇక్కడికి రావాలి. ఇది రాకుండా మనకు పైకి ఉండిపోయింది. అప్పుడు కుచ్చు వస్తుంది దారం. అది కూడా ఒక పాయింట్ ఉంది దీనికి.
అలా కూడా ఇలా పెట్టుకోవాలండి దారం. అలా మీకు అంతకే మీకు అలా రాకపోతే దారం పైకి వచ్చిందంట. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఉంటాం కదండి, ఇప్పుడు చూద్దాం. ఇది మనం కరెక్ట్ పెట్టామా, కరెక్ట్ పెట్టినా కూర్చొస్తుంది అడుగుని. అంటే పైన లూజ్ అయిపోయింది అనమాట. మనకి పైన ఇది ఈ పార్ట్కి ఇది స్ప్రింగ్ మనం ఇలా లూజ్ చేసుకుంటే లూజ్ అయిపోతుంది. అలా లూజ్ అయ్యింది. లూజ్ అయ్యి మనకి కుచ్చు వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం చూడండి. ఇది టైట్ చేసుకుంటాం. కొంచెం టైట్ బాగా లూజ్ అయింది ఇప్పుడు మనకి. ఇప్పుడు చూడండి, కుట్టు బాగానే వచ్చింది. పెద్ద కుట్టు వచ్చింది. పెద్ద కుట్టు పెట్టాం కదా మనం, బాగానే వచ్చింది. ఇట్లా చెప్పండి. ఇది అయిపోయిందండి కుట్టు. చూడండి ఇదిగో. ఇప్పుడు ఏం చేయాలంటే చిన్న కుట్టు పెట్టుకోవాలి. చిన్న కుట్టు పెట్టుకోవడానికి, పెద్ద కుట్టు పెట్టుకోవడానికి నెంబర్లు ఉంటాయన్నమాట. 2 మీద పెట్టుకుంటే చిన్న కుట్టు వస్తుంది, 2.5 మీద పెట్టుకుంటే కొంచెం పెద్ద కుట్టు వస్తుంది. అలా చిన్న కుట్టు. ఇది బాగా చిన్న కుట్టు వచ్చింది. బాగా చిన్న కుట్టు వచ్చింది. చిన్న కుట్టుకి పెద్ద కుట్టుకి ఇక్కడే సెట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది ఇలాగా కొంచెం ఇది తిప్పుకుంటే కొంచెం పైకి వెళ్తుంది. ఇది మళ్ళీ ఇటు తిప్పితే కొంచెం కిందకి వెళ్తుంది. అలాగా మీకు నెంబర్లు కావాలంటే మీకు ఉండండి, వేరే మిషన్ మీద చూపిస్తాను. చెప్పండి. ఇదంటే పెద్ద కుట్టు పెట్టి మీరు చూసుకోండి. లేకపోతే కొంచెం ఒక క్లాత్ కూడా, బాఫనీలో చిన్న క్లాత్ కూడా పెట్టచ్చండి. చూడండి ఒకసారి. మేము అలాగా కుట్టు సరిగ్గా దారం అడుగుని తెగిపోతున్నా, బాఫనీలో దారం తెగిపోతుంది అనుకోండి, చిన్న పీసు ఇలా కట్ చేసింది. చూడండి నేను ఎలా కటింగ్ చేస్తున్నానో ఒక్కసారి చూడండి. ఇది బాఫనీల దారం దీనికి ఎక్కించి చూడండి ఇలా ఎక్కించుకొని దారం ఇలా ఎక్కించుకుంటామా. బాఫనీలు ఇలా పెట్టుకుంటే దారం టైట్ అన్ని కుచ్చులు రాకుండా ఉంటుంది. చూడండి ఎవరికన్నా లేదండి. అయిపోయిందా? రావట్లేదా? ఇది ఇది ఇలా దారానికి ఎక్కించాం కదండి. ఇలాగా చిన్న రంధ్రం పెట్టి ఇది ప్యాంటు స్టిప్, ఇది స్టిప్ ఒక చిన్న ముక్క కట్ చేసుకుని ఇలాగ రంధ్రం చేసి ఇలా మనం పెట్టి ఇలా బాప్ని బుట్టకు పెట్టేసుకోవాలండి. బాప్నికి వేసి పెట్టుకుని ఇలా తీసుకోవాలి. తీసుకున్నాక పెట్టుకుంటే అది కుచ్చు రావటం కూడా తగ్గుతుందండి. కుచ్చులు రావు అప్పుడు. అలాగా బాప్నికి వేసి చిన్న పీస్ పెట్టుకుంటే కుచ్చులు రావు. దారం అడుగులు కూడా తెగిపోతూ ఉంటుంది ఒకసారి, అది కూడా తెగిపోకుండా ఉంటుంది. పెట్టి దారం చాలా బాగా వస్తుంది కుట్టు. అలా చేసుకోండి. ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇది
మళ్ళీ చూపిస్తున్నాను నేను. ఈ ఈ స్ప్రింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే దారం పెట్టేది మనం, అప్పుడు బాగుంటుంది. థ్యాంక్స్ అండి లలిత్ గారు, మీరు కామెంట్ పెట్టినందుకు. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే నేను రిప్లై ఇస్తాను, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ కొట్టండి. బాయ్ అండి.